హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, ఏపీలో ఉచిత గ్యాస్ పథకం రద్దు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో అంతటా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సప్లై చేసే విధానం తేవాలని అనుకుంటుంది. ఇది ఆల్రెడీ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఉంది. మన పక్కనే ఉన్న కర్ణాటకలోనూ ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రతిపాదనను తెచ్చారు. వీటిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందువల్ల త్వరలో అమరావతి అంతటా పైప్ ద్వారా వంట గ్యాస్ లభిస్తుందని అనుకోవచ్చు. అమరావతిలోనే కాదు, ఏపీ మొత్తం ఈ విధానం తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కొత్తగా టెక్నాలజీని ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడున్న వంట గ్యాస్ సిలిండర్ల వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలు అందరికీ రావట్లేదు. చాలా మంది మనీ రావట్లేదని లబోదిబోమంటున్నారు. అందువల్ల వంట గ్యాస్ సిలిండర్లను పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయి. సిలిండర్లను తీసేసి పైపుల ద్వారా గ్యాస్ ని సప్లై చేస్తే అప్పుడు ప్రజలు సబ్సిడీ మనీ చెల్లించకుండా గ్యాస్ వాడుకోవచ్చు. ఆ మనీని ప్రభుత్వం డైరెక్ట్ గా ఆయిల్ కంపెనీలకు చెల్లించవచ్చు. దీనివల్ల సబ్సిడీ మనీ రావట్లేదన్న అక్రమాలు చెక్ పెట్టినట్లు అవుతుంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన అవసరం తప్పుతుంది. ముందుగా ఏపీలో 80 లక్షల మంది పైపులతో గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యం ఉంది. అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. కాబట్టి ప్రజలు అలర్ట్ అయి ఎప్పుడైనా ఎవరికి ఇలాంటివి కావాలి అని అడిగినప్పుడు అప్లై చేసుకోవచ్చు. ప్రపంచ సర్వేల ప్రకారం వంట గ్యాస్ సిలిండర్ల కంటే గ్యాస్ పైప్ లైన్ల వల్ల ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లకు తరచూ కొరత సమస్య వస్తుంది. సిలిండర్లు తీసుకెళ్లడం, తెచ్చుకోవడం అన్ని సమస్యలే. అదే పైప్ లైన్ గ్యాస్ అయితే కొరత సమస్య ఉండదు. ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. గృహ అవసరాలను తీసుకునే సిలిండర్లు కొంతమంది వాణిజ్య అవసరాలకు హోటళ్లలోనూ వాడుతుంటారు. అదే పైప్ లైన్ గ్యాస్ అయితే ఇలాంటి అక్రమాలకు ఛాన్స్ ఉండదు. అన్నిటికీ మించి పైప్ లైన్ గ్యాస్ ధర తక్కువగా ఉంటుంది. సిలిండర్ల ధర అనేది వాటి మెయింటెనెన్స్, రవాణా ఖర్చులు ఇలా చాలా ఉండి ధర ఎక్కువగా ఉంటుంది. పైప్ లైన్లు చేసేటప్పుడు కొంత ఖర్చు ఉంటుంది. ఆ తర్వాత చౌకగా గ్యాస్ లభిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి సబ్సిడీలు ఇచ్చి ఏర్పాటు చేసుకునేలా ఎంకరేజ్ చేస్తున్నాయి. అందువల్ల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కారణంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఎత్తివేస్తే అప్పుడు ఉచిత పైప్ గ్యాస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. త్వరలో ఏపీలో ఉచిత గ్యాస్ పథకాన్ని అయితే తీసేసి గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సప్లై చేసే నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకోబోతుందని అయితే చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.